నమస్కారం అండి. నా పేరు కనాల సంజయ్ కుమార్, రాయకోట, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. మరో ప్రశ్న ఏంటంటే, నా భూమి 22 క్యాపిటల్లోకి తప్పుగా చేరితే దాన్ని ఎలా బయటకు తీసుకురావాలి? బై మిస్టేక్, బై ఓవర్ సైట్ అనుకుందాం. 22 క్యాపిటల్లో మీ భూమి పడింది అంటే అది మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని, ఇలా నా భూమి బై మిస్టేక్లా పడింది, మీరు తక్షణమే 22 క్యాపిటల్ రిమూవ్ చేయండి అని చెప్పి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఫిజికల్గా కాదు. ఆన్లైన్లో పెట్టుకుంటే రేపు పొద్దున కోర్టు కూడా మీరు డైరెక్ట్గా హైకోర్టులోనే మీరు రిట్ వేసుకోవచ్చు. హైకోర్టులో రిట్ వేయాలంటే మీరు అధికారులకి చెప్పాలి. అధికారులు కానీ వాళ్ళు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడే మీరు డైరెక్ట్గా హైకోర్టులో మీ కేసు స్వీకరిస్తుంది. మీరు హైకోర్టులో స్వీకరించాలంటే మీరు అధికారులకు చెప్పకుండా, అప్లికేషన్ పెట్టకుండా డైరెక్ట్గా హైకోర్టులో వెళ్తే మీ అప్లికేషన్ తీసుకోరు, నంబర్ అవ్వదు. వెరీ క్లియర్. సో మీరు డైరెక్ట్గా మీ భూమి ఏదైనా బై ఓవర్ సైడ్ కానీ పడింది అంటే అధికారులు చూస్తారు, వెరిఫై చేస్తారు. వాళ్ళు నిజంగా మీ 22 క్యాపిటల్ అయితే ప్రభుత్వ భూమా, పట్టా భూమా, వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వాళ్ళకు రిపోర్టు ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇస్తాడు. ఆ రిపోర్ట్ ఆ ఎంఆర్ఓ అక్కడి నుంచి క్లియర్ టైటిల్ ఉందనుకోండి, అది 22 క్యాపిటల్లో బై మిస్టేక్ జరిగిన నాకు తెలిసిందంటే అప్పుడు ఎంఆర్ఓ ఏం చేస్తాడంటే సబ్ రిజిస్ట్రార్కి పంపిస్తాడు. అది సబ్ రిజిస్ట్రార్ పంపించిన తర్వాత సబ్ రిజిస్ట్రార్ దాన్ని క్లియర్ చేస్తూ 22 క్యాపిటల్ నుంచి తీసేస్తూ మీకు మళ్ళీ డాక్యుమెంట్ ఇస్తాడు. ఇలా ఉంటుంది ప్రాసెస్, ప్రొసీజర్ ఉంటుంది. ప్రొసీజర్ ప్రకారం మీరు ఎలాంటి ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కానీ 22 క్యాపిటల్ పడితే కనుక అధికారులే ఉన్నారు, వాళ్ళ పనే ఇది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, పరిశీలించాలి. ఒకసారి జీవో కూడా చూసుకోండి. మీ వాళ్ళ దగ్గర జీవో కూడా ఉంటుంది. జీవో ఎక్కడికి వెళ్తారు నాకు తెలియదు సార్, ఎక్కడ వెళ్ళాలంటే CCLA ఉంది. ఇక్కడ మన తెలంగాణలో నాంపలేదు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, CCLA. వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది చెప్పబోయింటారు, సార్ నాది ఈ జ్యూరిడిక్షను, నాది ఈ పరిధి, నాది ఈ సర్వే నెంబరు, నాది ఈ భూమిలో నా సర్వే నెంబర్లో 22 క్యాపిటల్ పడింది. ఈ 22 క్యాపిటల్ నాది పట్టా భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుని కొన్నాను. కానీ ఇది 22 క్యాపిటల్ పట్టా భూమే, గవర్నమెంట్ ల్యాండా, దీని మీద ఏమైనా జీవో ఉందా అంటే వాళ్ళ దగ్గర జీవోలు ఉంటాయి. ఆ జీవో తీసుకొని ఒకవేళ ఆ జీవోలో కనుక మీ భూమి లేదు అనుకోండి, అంతా జీవో చేస్తే పట్టా ల్యాండ్. ఆ జీవోలో కనుక మీ భూమి ఉంది అంటే అది గవర్నమెంట్ ల్యాండ్. ఏదైనా కూడా మీరు జీవో ప్రకారంగా వెరిఫై చేసుకుంటే మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏదైనప్పుడు కూడా మీరు మటుకు డైరెక్ట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఇక్కడ తెలంగాణలో అయితే, అదే ఆంధ్రప్రదేశ్లో అయితే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఈ ముగ్గురు కూడా రెండు కలిపి చెప్తున్నా, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఈ 22 క్యాపిటల్ అన్ని చోట్ల వర్తిస్తుంది. ఇది నేను ఒక్క తెలంగాణకే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించి చెప్తున్నాను నేను. అక్కడైతే ఆంధ్రప్రదేశ్లో అయితే 22 క్యాపిటల్ కనుక ఎవరైనా ప్రాపర్టీస్ పట్టా భూమిలో కానీ పడితే కనుక వాళ్ళు డైరెక్ట్గా అర్జీ లెటర్ పెట్టుకొని, ఒక అప్లికేషన్ పెట్టుకొని డైరెక్ట్గా అక్కడ కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరుగుతుంది. ఆయన ఏమంటాడంటే రిఫర్ టు ఆర్డీఓ పెడతాడు. ఆయన ఏం చేస్తాడు, రిఫర్ టు ఎంఆర్ఓ అని ఆయన పెడతాడు. అన్ని ఒక ఏమంటారు, ఒక ఆల్ఫాబెటికల్గా, క్రోనాలజికల్గా, ఒక హైరార్కీ లెవెల్ నుంచి కింద స్థాయి దాకా వచ్చిన తర్వాత కింద స్థాయి చివరిగా ఫైనల్గా సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తుంది. అది ఆ పేపర్ సబ్ రిజిస్ట్రార్ అందరివి చూసిన తర్వాత సబ్ రిజిస్ట్రార్కి పవర్స్ ఉంటాయి. ఓకే, ఈ 22 క్యాపిటల్ తీసేయచ్చు, ఇది పట్టాభూమి అంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్కి ఆ పని చేసి మీకు మళ్ళీ డాక్యుమెంట్ నుంచి టైటిల్ డీడ్ మళ్ళీ మీకు పేరు మీద ఇచ్చేస్తారు. ఎవ్వరు ఎటువంటి ఆందోళన చెందకండి. మీకు గవర్నమెంట్ ఉంది, మీకు అండగా కోర్టులు ఉన్నాయి. ఏదైనా ఉంటే మీరు హైకోర్టులో రిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫస్ట్ అయితే మీరు అయితే లెటర్లు అయితే మటుకు, అర్జీలు అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి. అది ఆన్లైన్లో పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది.